ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా మొదట సేవ చేసేది నర్సులేనని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కపురం శ్రీనివాసరెడ్డి అన్నారు. జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా దర్శిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ప్రకాశం జిల్లా ఐఆర్సీఎస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఐఆర్సీఎస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. పారామెడికల్ లెప్రసీ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ సుహాసిని ప్రసంగించారు. అనంతరం డాక్టర్ చైతన్య అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి మొదలుకొని ఆశా వర్కర్ల వరకు ఎవరి పని వారు అంకితభావంతో పనిచేస్తేనే ప్రజల్లో నమ్మకం కోల్పోకుండా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రప్రథమంగా సర్వకాల సర్వావస్థల యందు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ నర్సుల సహాయం తీసుకుని వారు లోకంలో ఎవ్వరూ ఉండరని, అది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి జననం నుండి మరణించే వరకు కూడా నర్సు చేత సపర్యలు చేపించుకునే వారు ఉండరని, మనిషి జీవన గమనంలోనే నర్సుల పాత్ర అమోఘమైనదని నర్సుల సేవలను కపురం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో మొత్తం 50 మంది నర్సులు పాల్గొనగా వారిలో మెరుగైన సేవలందించినందుకు 5 మందిని ఎంపిక చేసి ఘనంగా వారిని అందరి సమక్షంలో కపురం శ్రీనివాసరెడ్డి శాల్వతో సన్మానించారు. వారిలో వరలక్ష్మి, సాయిలక్ష్మి, కృప, నాగమణి, సురేఖలు సన్మాన గ్రహీతులుగా ఉన్నారు. ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అందరూ కష్టపడుతున్నారు. కొన్ని ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి, కానీ అన్నింటినీ దాటుకొని వచ్చి మీరు చేస్తున్నారు. సో ప్రతి ఒక్క నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ టీవీ అయితే కానివ్వండి, లెప్రసీ అయితే కానివ్వండి, సార్ ఉండడం వల్ల ఇంకా కొంచెం మనకు బెనిఫిట్ ఎక్కువగా అయింది. సో దాని తర్వాత పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, జేఎస్ఎస్కి ఏ హెల్త్ ప్రోగ్రామ్ అయినా సరే ప్రతి ఒక్క ప్రోగ్రాము నెక్స్ట్ రీసెంట్గా